పేషెంట్ పేరు సురేష్, మా కజిన్ బ్రదర్. అయితే రీసెంట్గా మా చెల్లి పెళ్లి పెట్టుకున్నాము. చెల్లి పెళ్లి పెట్టుకుంటే దుబాయ్లో ఉంటుండే. దుబాయ్ నుండి రీసెంట్గా వచ్చాడు పెళ్లి కోసం, చెల్లి పెళ్లి కోసం. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత వెడ్డింగ్ కార్డ్స్ పంచనీకి వెళ్ళిండు. వెడ్డింగ్ కార్డ్స్ పంచి ఇంటికి వచ్చేటప్పుడు బైక్ యాక్సిడెంట్ అయ్యింది. నైట్ బైక్ యాక్సిడెంట్ అయింది. తర్వాత ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేకుండే. ఫోన్ చేసిన తర్వాత రెస్పాన్స్ లేకపోతే మేము చాలా వెతకంగా నెక్స్ట్ డే మధ్యాహ్నం 2-3 అందాలకి దొరికిండు మాకు. దొరికిన టైంలో అన్కాన్షియస్ ఉండే, ఏం చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. వెంటనే దగ్గరలో ఉన్న కామరెడ్డి హాస్పిటల్కి తీసుకెళ్ళినాము. అక్కడ డాక్టర్ వాళ్ళు చూసి సిచ్యువేషన్ కొద్దిగా క్రిటికల్గా ఉంది, హైయర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి హైదరాబాద్కి అని చెప్పేసి హైదరాబాద్కి రాసి ఇచ్చారు. వెంటనే మేము అంబులెన్స్లో వెంటిలేటర్ పైన ఇక్కడ హైదరాబాద్లో రష్ హాస్పిటల్కి తీసుకొచ్చినాము. తీసుకురాగానే ఎమర్జెన్సీలో ఉంచిన తర్వాత వాళ్ళు సిచ్యువేషన్ కొద్దిగా క్రిటికల్ ఉందని చెప్పేసి గ్యారంటీ ఇవ్వలేదు. తర్వాత ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉంచారు. ఆల్మోస్ట్ 10 days వెంటిలేటర్ పైనే ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్ రంజిత్ సార్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ జరిగింది. తర్వాత కొంచెం కోలుకొని ఇప్పుడు ట్రీట్మెంట్ 2 సర్జరీలు జరిగాయి. 2 సర్జరీలు జరిగిన తర్వాత కొంచెం కోలుకున్నాడు. ఇప్పుడు బాగానే చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కోలుకున్నాడు. మేము ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం. ఇంటికి తీసుకెళ్తున్నాం, డిశ్చార్జ్ చేసుకొని ఈరోజు ఇంటికి తీసుకెళ్తున్నాం.